పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లపై బేర్ పట్టు బిగించింది. ప్రస్తుతం సెన్సెక్స్ ఈ సమయానికి 1582 పాయింట్ల నష్టంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 870 పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ 482 పాయింట్ల నష్టంలో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 79,730 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అటు నిఫ్టీ సైతం నష్టాలు మూటగట్టుకుంటోంది. ఈ నష్టాలతో 24,690 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24,696 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 59,648 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 79,715 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఇటు క్రూడ్ ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగొచ్చు అని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఈ నష్టాలను మరింత పెంచింది. ఈ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఇలా ఎన్నాళ్ళుండే అవకాశం ఉంటుంది? ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై మాట్లాడటానికి ఉప్పు మాధవరెడ్డి మార్కెట్ అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ప్రస్తుతం సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా సుమారు 450 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 870 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుంది. సో ఈ నష్టాలు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను ఎలా అంచనా వేయాలి? సో ఓవరాల్ మీరు చెప్పినట్టుగా ఓవరాల్ బ్రాడర్ మార్కెట్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దాదాపుగా 2% వరకు మనకి హ్యూజ్ ఫాల్ అనేది మనం ఈరోజు చూసామండి. అదే మీరు మిడ్ క్యాప్స్కి కానీ వెళ్ళినట్లయితే దాదాపుగా అక్కడైతే 3%, కొన్ని స్టాక్స్ అయితే 8%, 5% కూడా, అలానే స్మాల్ క్యాప్స్ కూడా ఒక్కొక్క స్టాక్ తీసుకుంటే మీకు 3% నుంచి 8% వరకు స్టాక్స్ అనేవి మనకి స్మాల్ క్యాప్స్లో కూడా చాలా వరకు ఈరోజు మనము ఆ ఫాల్ అనేది గమనించాము. అంటే ఇక్కడ అంటే వాళ్ళే చెప్తున్నారు, మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము వార్ అని. యుఎస్ కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్లోకి వెళ్ళిపోయాము, సో ఇదైతే ఒక 4 వీక్స్ అవ్వచ్చని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యుఎస్ ఈజ్ టార్గెటింగ్ ఇరాన్కున్న న్యూక్లియర్ సైట్స్ కానీ, లేకపోతే ఇరాన్కున్న మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ఇరాన్కున్న నేవల్ బేసెస్ మీద, నేవల్ అసెట్స్ మీద వాళ్ళు ఒక రకంగా టార్గెట్ చేస్తూ ఉంటే ఈ ఇరాన్ దానికి కూడా ధీటుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ ఎక్కడైతే మనకి యుఎస్ బేస్ క్యాంప్స్ కానీ, యుఎస్ ఈ పర్టికులర్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి, ఐదర్ ఇన్ బహ్రెయిన్ లో కానీ, కువైట్ లో కానీ, యుఏఈలో కానీ, ఎక్కడైతే యుఎస్ బేస్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసుకుందో వాళ్ళ మీద ఇరాన్ అనేది మళ్ళీ దానికి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ లో హర్మాజ్ అనే ఒక కంపెనీ, అంటే ఒక రిఫైనరీ ఆయిల్ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. అది గాని డిస్టర్బ్ అయ్యి, అది గాని క్లోజ్ అయితే గ్లోబల్ గా ఒక 40%, అలానే 20%, అలానే మన ఇండియా అయితే దాదాపుగా 40% ఇంపోర్ట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే ఎక్కువగా సప్లైస్ ఉంటాయో, ఎక్కడైతే రిఫైనరీస్ ఉంటాయో, ఎక్కడైతే ఆయిల్ అనేది ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. అలానే ఆ పర్టికులర్ రూట్ ఉంటుందండి, అంటే ఈ షిప్మెంట్స్ ఎస్పెషల్లీ అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ ఏ రూట్. ఇప్పుడు ఆ రూట్ అంతా క్లోజ్ అయితే అగైన్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ లాంగర్ షిప్మెంట్ రూట్స్ ని కానీ మనం తీసుకొని ఆ క్రూడ్ ఆయిల్ ని వెళ్లాల్సి వస్తే దట్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ. అంటే మన ఇండియా దాదాపుగా 80% క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో మనలాంటి కంట్రీస్ ఏవైతే క్రూడ్ ఆయిల్ మీద ఇంత వేరే కంట్రీస్ మీద 80% ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయో అలాంటి కంట్రీస్ కి అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ టెన్షన్ సంబంధం, అంటే సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ అనే చెప్పొచ్చండి. సో ఇప్పటికే ట్రంప్ అంటున్నాడు ఒక 4-5 వారాలు యుద్ధం ముగియడానికి సమయం పట్టే అవకాశం ఉంటుందని. మరోవైపు ఇరాన్ గల్ఫ్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ పై దాడులు చేస్తూ ఉంది. సో మీరన్నట్టు యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ మార్కెట్ పై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
అవునండి. ఇప్పుడు ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు దాదాపుగా $80 వరకు వెళ్ళింది. ఇప్పుడు $90 వరకు కూడా వెళ్ళిందనుకోండి. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెగెటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ యాస్ వెల్ యాస్ మన స్టాక్ మార్కెట్స్ కూడా అది చాలా చాలా నెగెటివ్ న్యూస్ అవుతుంది. ఓకే. స్టాక్ మార్కెట్ అంటే ఏ సెక్టార్‌లపై దీని ప్రభావం ఉంటుంది? ఆయిల్ సెక్టార్ పైనేనా? మొత్తం అన్ని సెక్టార్‌ల పైన ఉంటుందా? లేదు అంటే మార్కెట్ ఆయిల్ ఇలా పడిపోతూ ఉంది కాబట్టి, యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలి మార్కెట్ మూవ్‌మెంట్‌ని ఇప్పుడు? సో యుద్ధాలు అనేవి వార్ ఎస్పెషల్లీ ఈ మన యుఎస్ వార్స్ అయితే మీరు ఒక హిస్టరీ చూసుకున్నట్లయితే 1914 నుంచి వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేశారు. 1940లో వరల్డ్ వార్ 2లో చూశారు. తర్వాత వియత్నాంతో 1980లో చేశారు. అలానే అరబ్ కంట్రీస్‌లో కూడా 1973 అసలు రీసెంట్‌గా యుక్రెయిన్ వార్‌లో కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 2022లో మనకి వార్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో యూఎస్ ఈజ్ ప్రతి చోట ఇలా చేసినప్పుడల్లా మార్కెట్స్ అనేవి ఎప్పుడూ కూడా పడుతూ ఉన్నాయండి. మన హిస్టరీ కూడా అదే చెప్తుంది. బట్ ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అదే విధంగా మీరు ఈ పర్టిక్యులర్ పీరియడ్స్ మనం ఏమైతే చెప్పామో ఇప్పుడు మీరు యుక్రెయిన్, రష్యా వార్ పెరిగి స్టార్ట్ అయిన దగ్గర నుంచే మనకి గోల్డ్ పెరగడం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. సో దట్ మైట్ కంటిన్యూ ఇప్పుడు మళ్ళీ ఈ 2026లో ఈ విధంగా ఈ మిడిల్ ఈస్ట్ వార్ అనేది ఏదైతే స్టార్ట్ అయిందో సో దట్ విల్ ఇండికేట్స్ అగైన్ స్టాక్ మార్కెట్స్ కొంచెం ఈ విధంగా నెగెటివ్ గా ఉండడము అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీస్ అనేవి కొంచెం స్ట్రాంగ్ అవ్వడం మనకు కనిపిస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఎక్కువగా అంటే ఏ సెక్టార్స్ మనకి ఈ స్టాక్ ఫాల్ లో కానీ ఈ క్రాష్ లో మనకి ఎక్కువగా ఇబ్బంది పడినవి ఏంటంటే ఓఎంసీస్ అండి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వీళ్ళకైతే చాలా అది నష్టం అనేది మనకు కనిపిస్తుంది గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళని ఒక మీటింగ్ పిలిచింది ఆల్ మార్కెట్ కంపెనీస్ తో ఈ సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఈ సప్లై చైన్ బ్రేక్ అయిపోతుంది ఇంపోర్ట్స్ అనేవి మనకి ఆగిపోవచ్చు లేదు అంటే తక్కువ ఉండొచ్చు సో దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే మన ఎకానమీకి ఫ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రైజెస్ పెరిగాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒకటి ఉంది ఏవియేషన్ అండి ఎస్పెషల్లీ ఏవైతే మనం ఇప్పుడు చాలా మనం ఏవియేషన్ అనేది ఎయిర్పోర్ట్స్ అనేవి చాలా పెంచుకున్నాము ట్రాఫిక్ అనేది బాగా పెరిగింది సో ఏవియేషన్ కి ఈ ఫ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది కూడా చాలా కాస్ట్లీ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మరి ఇంత క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిన తర్వాత వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అలానే రూపీ ఫాల్ అనేది బాగా మనకి వీకనింగ్ అవుతుందండి సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఇంకా కాస్ట్లీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవన్నిటిని గవర్నమెంట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది సో దే ఆల్రెడీ స్టార్టెడ్ అండి పిచ్చింగ్ అండ్ మీటింగ్ విత్ ఆల్ ఈ ఆయిల్ కంపెనీస్ తోని ఈ షిప్పింగ్ కంపెనీస్ తోని ఆల్రెడీ మీటింగ్స్ అనేవి ఎలాంటి అంటే డిస్టర్బెన్సెస్ ఈ సప్లై చైన్ కి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏ విధంగా మనం ఇది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాము ఆయనే 4 మంత్స్ అని 4 వీక్స్ అని చెప్తున్నారు బట్ ఇది వాళ్ళు స్టార్ట్ చేయడమే కానీ ఎన్ని రోజులు ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయ్యి 2022లో స్టార్ట్ అయింది అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది సో ఇది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఈ వార్ స్టార్ట్ అయింది సో వీ కెనాట్ సే హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అండ్ హౌ మచ్ వి గెట్ ఎఫెక్టెడ్ సో దీనివల్ల అందరూ కూడా చాలా వర్రీగా ఉన్నారండి సో బెటర్ టు మేక్ యువర్ పోర్ట్ఫోలియోస్ వెరీ సేఫ్టీగా అంటే సేఫ్గా ఉన్న కొన్ని సెక్టార్స్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే బెటర్ అనిపిస్తుందండి అంటే ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పొజిషన్ తీసుకోవటం బెటరా? లేదు యావరేజ్ చేసుకోవటం బెటరా ఇలాంటి సమయంలో? సో ఫస్ట్ కొంచెం ఆఫ్ వెయిట్ ఆల్ చేయటం బెటరా? జస్ట్ ఈ టైంలో అయితే డోంట్ గో ఫర్ పానిక్ సెల్లింగ్ ఎవరు వెళ్ళకండి అలానే బయింగ్ కూడా అంటే ఏదో మార్కెట్ పడిపోతుంది ఏదైనా కొనేయాలి ఇది కూడా ఉండకూడదండి డోంట్ గో ఫర్ పానిక్ బయింగ్ పానిక్ సెల్లింగ్ కాకుండా మీరు ఒక స్ట్రాటజీ అంటే ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుందండి ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ తర్వాత లాంగ్ టర్మా మనం ఉంటుంది లేదు 1-2 ఇయర్స్ ఉండాలని వెళ్ళిపోతున్నామా అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం మార్కెట్ నుంచి పక్కకు వెళ్ళిపోవడమే మంచిదండి ఈ 1-2 ఇయర్స్ ఒక 1 ఇయర్ 6 మంత్స్ ఇట్లా అనుకొని మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇంకా ఇప్పటికీ ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఎవరైతే కొంచెం మేము ఉందాము 5 ఇయర్స్ అయినా మాకు టైం ఉంటుంది వీ హ్యావ్ పేషెన్స్ అన్న వాళ్ళే ఈ మార్కెట్ లో ఇంకా ఉండి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ సెల్లింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారా? డిఐఎస్ బయటకు వస్తున్నారా? రీటైల్ ఇన్వెస్టర్స్ మూమెంట్ ఎలా ఉంది? ఎఫ్ఐఐస్ అయితే దే హ్యావ్ స్టార్టెడ్ సెల్లింగ్ సిన్స్ అంటే ఎప్పుడైతే ట్రంప్ మనకి ఇండియా ఏదైతే యుఎస్ డీల్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆయన ల్యాగ్ చేశారో మన మీద 50% టారిఫ్స్ వేశారో అప్పటి నుంచి ఎఫ్ఐఐస్ వెళ్ళిపోవడం అంటే దే ఆర్ టేకింగ్ వెరీ నెగిటివ్ ఎందుకు ఇండియాతో యుఎస్ డీల్ అనేది ఎందుకు కుదరడం లేదు ఎందుకు ఆయన 50% టారిఫ్స్ వేస్తున్నారు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నామని అన్నారు తర్వాత మనం అక్కడ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించాము ఇప్పుడు వెనిజులా నుంచి కొనమని చెప్తున్నారు సో ఎనీథింగ్ వీ హ్యావ్ అగ్రీడ్ ఫ్యూ
టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టిల్ అయితే ఇప్పటికీ కూడా దాని మీద కూడా అన్సర్టనిటీ ఉందండి. ఇంకా దాని మీద కూడా క్లారిటీ ఏమీ రాలేదు. ఈ ట్రేడ్ డీల్ అనేది రీసెంట్గా ఆయన మళ్ళీ 126% సోలార్ కంపెనీస్ మీద వేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ఆ ట్రేడ్ డీల్ కూడా ఎంతవరకు అది పాజిటివ్గా మనకు అవుతుంది అనేది దాని గురించి క్లారిటీ లేదు. అంతలోనే మనకి ఈ విధంగా ఆయన మళ్ళీ ఈ వార్లో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఒక 2 years నుంచే స్టార్ట్ అయిందండి. అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ఇండియన్ కంపెనీస్ నుంచి మనీ వెళ్ళిపోవడం అనేది దాని తద్వారా రూపీ డిప్రిషియేట్ అవ్వడం కూడా రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అండి. అంటే మన దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటుంటే మనమేమో ఫారెన్ ఫ్లోస్ వెళ్ళిపోతున్నాయి, ఒకవైపు ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతుంటే ఫారెన్ ఫ్లోస్ వెళ్ళిపోతున్నాయి. సో మన మార్కెట్ని ఎవరైనా కాపాడు అంటే ఎవరైనా లైక్ సేఫ్ గార్డ్ చేశారు, రిజలియంట్ గా ఉన్నారంటే దీస్ ఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు రీటైలర్స్. కొంచెం స్ట్రాంగ్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లోకి వెళ్ళి అంటే దాదాపుగా నెలకి అంటే మార్కెట్ ఇంత నెగిటివ్ గా 2 years ఉన్నా ఈ రోజు కూడా ఎస్ఐపి ఒక 31,000 కోట్లు ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వెళ్తుందండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ హోల్డింగ్ ద ఓకే. మార్కెట్. అదొక్కటే మనల్ని కొంచెం ఈ ఎస్ఐపిస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్ ని హోల్డ్ చేస్తుందండి. రీటైలర్స్ అందరూ కూడా కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఈ షార్ట్ టర్మ్ లో ఉన్నారంటే మాత్రం దిట్ ఈస్ అన్ ఎవిడెంట్ ద వాలటిలిటీ విల్ బి వెరీ వెరీ హై. ఓకే. మాధవలత గారు, అదే ప్రపంచ మార్కెట్లతో పోల్చుకున్నప్పుడు ఇప్పటి వరకు భారత మార్కెట్లు చాలా సేఫ్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్లపై ఉంటుందని చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు యుద్ధం కారణంగా మార్కెట్లు పడిపోతున్నాయి. సో రేపు 4 వారాల తర్వాత 5 వారాల తర్వాత యుద్ధం ముగిసిపోయిన తర్వాత వెంటనే బౌన్స్ బ్యాక్ అవటాన్ని అంటే కేవలం యుద్ధం కారణంగానే పడిపోయి స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్ ఇది లేదు, యుద్ధం తర్వాత కూడా ఆ సెక్టార్ని ఇప్పట్లో టచ్ చేయకుండా ఉండొద్దు అని ఏ సెక్టార్ అని చెప్పొచ్చు? కొంచెం సేఫ్, కొంచెం పాజిటివ్ గా అంటే డిఫెన్స్ సెక్టార్ అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ ఇప్పుడు ఎవరు ఏ కంట్రీతో ఏ విధంగా వార్ లో మనకి ఇన్వాల్వ్ అవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి కంట్రీ కూడా డిఫెన్స్ సెక్టార్ లో బాగా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగా చేస్తుందండి. సో మనం కూడా లాస్ట్ మనం బడ్జెట్ లో ఆల్మోస్ట్ 10% బడ్జెట్ కి మనము 10% మనము ఎలకేషన్ అనేది డిఫెన్స్ కి చేసాము. సో ఈ డిఫెన్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఈ వార్ల వల్ల ఎప్పుడు కూడా ఈ డిఫెన్స్ లో ఎక్విప్మెంట్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, మిజైల్స్ ని కానీ లేకపోతే డ్రోన్స్ ని కానీ ఇవన్నీ ఫైటర్స్, జెట్ ఫైటర్స్ ని ఈ అప్గ్రేడ్ చేయడంలోనే చాలా బిజీగా ఉన్నాయండి. అన్ని అంటే మన ఇండియన్ కాదండి, ఇండియన్ కంట్రీయే కాదు, అన్ని కంట్రీస్ కూడా ఈ డిఫెన్స్ మీద బడ్జెట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో దట్ ఈస్ ద సేఫెస్ట్. లైక్ బీడీఎల్ కానీ, బిఈఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ ఈ కంపెనీస్ అన్ని కూడా గవర్నమెంట్ అండర్ లో డిఫెన్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేసే కంపెనీస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయి. అలానే మనం మన దగ్గరకే కాదండి, ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉన్నాము చిన్న చిన్న కంట్రీస్ కి. మన దగ్గర నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఎక్విప్మెంట్ ని ఎక్స్పోర్ట్ చేసే అంత సిచ్యువేషన్ లో మన ఇండియా కంపెనీస్ చేస్తున్నాయంటే దట్ ఈస్ అ వెరీ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ డిఫెన్స్ కంపెనీస్. వాటిల్లో మనం డిఫెన్స్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే మెటల్స్, సో నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సో మెటల్స్ ఆల్మోస్ట్ మనకి 2022 నుంచి 2023-24 ఈ 3-2 years నుంచి కూడా మెటల్స్ బ్లాక్ బస్టర్ రిటర్న్స్ అనేవి ఇచ్చాయి. సో ఇప్పుడు కాపర్, అల్యూమినియం ఇవి కూడా చాలా పెరుగుతున్నాయి. సో ఈ అంటే ఈ కమోడిటీస్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ లైక్ హిందుస్థాన్ కాపర్ కానీ ఇలాంటివి కొన్ని, హిందుస్థాన్ జింక్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. అంటే కమోడిటీస్ కి రిలేటెడ్ కంపెనీస్ లో కూడా కొంచెం ఎందుకంటే కమోడిటీ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి కంపెనీస్ లో మనం వేదాంత ఇలాంటి కంపెనీస్ లో ఈ కమోడిటీస్ సంబంధించిన వాటిల్లో కూడా కొంచెం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అలానే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. సో ఎక్కడ చూసినా ఈ గోల్డ్ పెరగడం వల్ల అందరూ కూడా దాదాపుగా గోల్డ్ లోన్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటున్నారండి. అంటే అప్పట్లో మీ పొటెన్షియల్ 1 lakh ఉంటే ఇప్పుడు ఒక్కసారిగా మీకు పొటెన్షియల్ 3 లక్షలు అయిపోయింది. అంటే మీకు గోల్డ్ వచ్చే కెపాసిటీ అంటే లోన్ వచ్చే కెపాసిటీ బాగా పెరిగిపోయింది. అందరూ కూడా గోల్డ్ లోన్స్ బాగా తీసుకుంటున్నారు. సో ఈ విధంగా గోల్డ్ కి సంబంధించిన ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా కొంచెం మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ సేఫ్ జోన్స్ రైట్ నౌ మార్కెట్ లో. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే దీస్ ఆర్ ఆల్ సేఫ్ జోన్స్. బట్ ఆటో కంపెనీస్ కూడా బాగా వర్క్ చేస్తున్నాయి, అంటే సేల్స్ బాగా పెరిగాయి. సో ఇలా ఆటోకి సంబంధించిన కొన్ని
కంపెనీస్లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ పిఎస్యూస్ కూడా చాలా చాలా, ఎందుకంటే ఈ మార్కెట్తో సంబంధం లేకుండా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఎప్పుడూ కూడా అది ఎకానమీకి అవసరం కాబట్టి దాని మీద ఈ యుద్ధ వాతావరణం కానీ యుద్ధకు సంబంధించిన ఇంపాక్ట్ ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద అస్సలు మనకు కనిపించదు. సో ఇది కూడా మనం సేఫ్ జోన్లో పెట్టుకొని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫండమెంటల్గా ఏమైనా స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటే మాత్రం దే క్యాన్ పికప్ ఇఫ్ దే విష్, బట్ దే కెన్ అవాయిడ్ ఆల్ దీస్ కంపెనీస్. ఇప్పుడు యాంథ్రఫిక్ ఏఐ వల్ల మనం చూసాం కదండి, ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడ నుంచి కూడా కొంచెం మనకి ఛాలెంజింగ్ అనేది టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక 5 years నుంచి అసలు రిటర్న్స్ ఇవ్వలేదండి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఫ్యూ సెక్టార్స్ దట్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ దట్. సో అలానే ఇప్పుడు ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఈ విధంగా క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ కంపెనీస్ దట్ వీ క్యాన్ కీప్ ఇట్. అలానే యుఎస్ నుంచి ట్రంప్ టారిఫ్స్ వల్ల వచ్చే కొన్ని స్టాక్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్స్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ డైనమిక్ కైండ్ ఆఫ్ సెక్టార్ రొటేషన్ కానీ సెక్టార్ సైకిల్స్ కానీ మారుతూ ఉంటాయి. సో డోంట్ గో డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యువర్ ఓన్. ఎక్స్పెరిమెంట్స్ ఎవరు ఏమీ చేయకుండా జస్ట్ పికప్ అన్ ఎక్స్పర్ట్. ఎవరినైనా కానీ మమ్మల్ని నిజానికి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మిస్ అయిపోతామేమోనని. అయ్యో. కరోనా సమయంలో అలాగే అనుకున్నారు, మార్కెట్లు పడిపోతుంటే ప్యానిక్ గురై అమ్మేశారు. తర్వాత పెరిగిన తర్వాత అయ్యయ్యో ఈ ప్రైస్ లో నేను చూసాను కొనలేకపోయానని బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అనుకున్నారు. ఆ తర్వాత యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు యుక్రెయిన్ మార్కెట్ రష్యా నుంచి వార్. వెళ్ళిపోమని ఎవరిని చెప్పట్లేదండి, మార్కెట్ నుంచి వెళ్ళిపోవద్దని చెప్పట్లేదు. మార్కెట్ లో ఏ పొజిషన్ లో ఉండాలి, ఏ సెక్టార్స్ లో ఉండాలి, ఏ స్టాక్స్ లో ఉండాలి, ఆ విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో దట్ ఈజ్, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మార్కెట్స్ బికమ్ సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా అయిపోయాయి. అంటే బ్రాడర్ మార్కెట్ తో మీరు అన్నట్టుగా ఈ యుద్ధాలు, ఈ ఆంథ్రఫిక్, ఏఐ, ఇవన్నీ ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ కామన్ అండి. బట్ మనం ఏ స్టాక్స్ లో ఉంటున్నాము, ఏ సెక్టార్స్ లో మనం పికప్ చేసుకుంటున్నాము, ఎంత టైం హారిజన్ లో ఉన్నాము, ఎంత ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ని మనం ఏ ప్రైస్ లో బై చేసి పెట్టుకుంటున్నాం, దిస్ ఈజ్ ఆల్ మ్యాటర్. సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ, అంటే ఇంటలెక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకునే అవసరం అండ్ సిచ్యువేషన్ కూడా వచ్చేసిందండి. అప్పట్లో మీరు చెప్పినట్టుగా అప్పుడు మనకి కరోనా టైంలో అన్ని స్టాక్స్ పెరిగిపోయాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఈ సెక్టార్ ఆ సెక్టార్ అని. ఇప్పుడు మీరు అన్నట్టుగా వార్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పికప్ అవ్వచ్చు, బట్ మీరు తీసుకున్న స్టాక్, మీరు తీసుకున్న సెక్టార్ పికప్ అవ్వాలని ఏం లేదండి. అన్ని స్టాక్స్ కూడా ఈ ర్యాలీలో ఉండవు. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒకసారి మార్కెట్ అంతా నార్మల్ అయినా అన్ని స్టాక్స్ ర్యాలీలోకి రావు. సో వీ నీడ్ టు పికప్ ఆ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంటే బాగుంటుంది. బాగా ఎక్కువ కరెక్షన్ కి గురైంది ఏదంటే ఆయిల్ ఒకటి, ఇంకా ఆయిల్ అండ్ మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఐటీ కంపెనీస్ బాగా ఈ మధ్య కాలంలో ఐటీ ఇండెక్స్ మీరు చూసుకుంటే దాదాపుగా ఒక 10-15% ఇండెక్స్ ఫాల్ అనేది మనకి ఐటీ కంపెనీస్ లో నుంచి కనిపించిందండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏఐ వల్ల కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది మొత్తం ఐటీ ఇండస్ట్రీస్ లో. సో దట్ విల్ బి దేర్ ఫర్ ఈ పర్టికులర్ ఈ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా జరగడానికి కొంచెం టైం, రికవరీకి అయితే చాలా టైం పడుతున్నట్టు కనిపిస్తుందండి ఐటీలో. ఓకే. పోనీ కమోడిటీ మార్కెట్ ఎలా ఉందండి? నిజానికి స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ భారీగా పెరిగిపోతాయి అన్నారు. ఇప్పుడు ఆ రేంజ్లో పెరుగుతున్నాయా గోల్డ్ సిల్వర్? డెఫినెట్లీ ఎస్ అండి. అంటే లాస్ట్ టైము మనము దాదాపుగా అంటే ఒక 100%, 80% అసలు రిటర్న్స్ మనం చూసుకుంటూ ఉంటే అసలు సిల్వర్ అయితే ఒక 100% రిటర్న్ 1 ఇయర్లో ఇవన్నీ మేము చెప్తున్నాం. 1 ఇయర్లో అసలు 80% రిటర్న్, గోల్డ్ అంటే కూడా. మాధవరెడ్డి గారు, ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత నిజానికి ఈ యుద్ధ ప్రభావం వల్లే గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్ అనుకుని వాటిపైకి వెళ్ళారు. సో యుద్ధం ప్రారంభమై ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడం, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడి చేయడం, ఇవి వచ్చిన తర్వాత మార్కెట్స్ పడుతూ ఉంటే ఇమీడియట్ ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ పై పెరిగే విధంగా కనిపిస్తోందా? దట్ ఈస్ ఎవిడెంట్ అండి. ఇది ఇప్పుడే కాదండి. నేను ఇప్పుడు మీరు చెప్పాను కదా, 1940, 1980, 1973 అండ్ 2000, 2022లో ప్రతిసారి కూడా అంటే వార్ జరిగిన, వార్ అంటే యుఎస్ ఎక్కడెక్కడైతే వార్స్ చేసిందో చేసిన ప్రతి టైంలో కూడా అక్కడ మనకు బాగా కనిపించింది ఏంటంటే గోల్డ్ కమోడిటీస్ పెరగడం అనేది చాలా కామన్. అది ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంది. సో దెర్ ఈజ్ అన్ ఎవిడెంట్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా గోల్డ్ సిల్వర్ పెరగడం అని కాదు, ముందు మీకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే ధరలన్నీ బాగా పెరిగిపోతాయి. ఈ వార్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్ రేట్లు పెరగడము, ఈ ఆయిల్ వల్ల ట్రాన్స్పోర్ట్ పెరగడము, షిప్పింగ్ కాస్ట్లు పెరగడము, మెటీరియల్స్ అన్ని, కమోడిటీస్ అన్ని కాస్ట్లీ అవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే ప్రైజెస్ అన్ని, అంటే ద్రవ్యోల్బణం
ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే డెఫినెట్ గా దట్ ఈస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ గోల్డ్ అండి. గోల్డ్ దానికి తగ్గట్టుగా ఆ ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగా గోల్డ్ అనేది ఎవ్రీ టైం అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు యుఎస్ లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు, ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు. సో అన్ని కంట్రీస్ లో కూడా ఏదో విధంగా ఈ వార్ వల్ల మనకి నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే మనకు గోల్డ్ పెరుగుతుంది. బట్ ఎంతవరకు పెరుగుతుంది, మరీ అసలు అంటే ఎక్కువ పర్సంటేజ్ కాకుండా, బట్ వీ కెన్ సీ ఆల్మోస్ట్ ఒక 1 lakh అంటే రీసెంట్ గా అయితే 1,80,000 వరకు గోల్డ్ అనేది పెరిగి మళ్ళీ 1,50,000 వచ్చింది. రైట్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1,66,000 1,70,000 మధ్యలో మనకి ట్రేడ్ అవుతూ ఉందండి. సో నాట్ గోయింగ్ సో మచ్ ఎక్స్పోజర్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ మీ పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకోవాలి. మన పోర్ట్ఫోలియోని సేఫ్ గార్డ్ లో పెట్టుకునేంత గోల్డ్ ఎక్స్పోజర్, సిల్వర్ ఎక్స్పోజర్ ఉంటే తప్పేమీ కాదు. టు సమ్ ఎక్స్టెంట్ అంటే అలా అంటే వెళ్ళి షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోమని కాదు. ఈ పోర్ట్ఫోలియోలోనే మీరు డిమాట్ అకౌంట్ లోనే గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఒక 20% అంటే మీకు దాదాపుగా ఈక్విటీలో మీకు 80% ఉంటే 20% గోల్డ్ అండ్ సిల్వర్ లో మీరు ఈటీఎఫ్స్ ద్వారా పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇలాంటి వార్ టైంలో ఈక్విటీ పడిపోతుంది, గోల్డ్ పెరుగుతుంది. సో మీకు ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి హెడ్జ్ అవుతాయండి. దిస్ ఇస్ వాట్ ఈస్ ద థీరీ. కరెక్ట్. అదే సమయంలో గోల్డ్ కూడా పడిపోతుంది. ఒకవేళ వస్తే 1,20,000కి వచ్చేసేయచ్చు. సిల్వర్ కూడా 3 దాటిన తర్వాత మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. మళ్ళీ సిల్వర్ ఇంకా పడిపోతుందేమో అని ఇలాంటి భయాలన్నీ కూడా వెంటాడుతున్నాయి. సో ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ సేఫ్ బెట్టేనా? ఇంకా కమోడిటీ మార్కెట్లో ఏది సేఫ్ బెట్? సో ఏదైనా మనం కంప్లీట్ గా హైని క్యాచ్ చేయలేమండి, లోని క్యాచ్ చేయలేము. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాటజీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లైక్ ద వాయిసెస్ ఆఫ్ ది నాయిసెస్ ఆఫ్ ది మార్కెట్. మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఏ ప్రైస్ ఉన్నా సరేనండి, నేను ఎవ్రీ మంత్ గోల్డ్ ఈటీఎఫ్ లో ఒక 10,000 పెట్టుకోవాలి, పెట్టుకోండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అంటే మీరు మార్కెట్ ని టైమింగ్ చేయడము, మార్కెట్ ప్రైజెస్ ని టైమింగ్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతాయండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పికప్ ఏ స్ట్రాటజీ. స్ట్రాటజీని కానీ మనం నమ్ముకొని ఒక డిసిప్లిన్డ్ గా వెళ్ళిపోయామంటే ఇలాంటి వార్స్ ఎన్ని వచ్చినా మీ పోర్ట్ఫోలియో అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఈజీ జాబ్, ఎందుకంటే ఎమోషన్స్ విల్ బి, ఎందుకంటే ఇవన్నీ ఫియర్స్ అనేవి చాలా వరకు ఉంటాయండి. అంత ఈజీ కాదు. ఈ ఫియర్ లో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక చాలా మిస్టేక్స్ అనేవి మనం చేసేస్తూ ఉంటాం. సో ఎమోషనల్ గా మనం చాలా ఫియర్ఫుల్ గా ఉంటాము ఇలాంటి వార్ సమయంలో, ఏది కొనుక్కోవాలి, ఏది ఉంచేయాలి, ఏది తీసేయాలి అనేది. సో దానికి ఏంటంటే బెటర్ యూ అప్రోచ్ అన్ ఎక్స్పర్ట్స్ అండ్ యూ మేక్ ఇట్ యువర్ పోర్ట్ఫోలియో క్లీన్. అంటే మా పోర్ట్ఫోలియోని ఈ విధంగా రీబ్యాలెన్సింగ్, మానిటరింగ్, రివ్యూయింగ్ అనేది కంపల్సరీ అండి. కొనేసి దాన్ని వదిలేయడం అనేది ఇప్పటి రోజుల్లో అయితే అది వర్కౌట్ అవ్వదు. వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. మీరు ఏం కొనుక్కున్నా దానికి రివ్యూ చేసుకోవాలి, దానికి మానిటరింగ్ చేసుకోవాలి, రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి. తగ్గట్టుగా మన ఎకనామిక్ కండిషన్స్ తగ్గట్టుగా, మన సెక్టార్ సైకిల్స్ కి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ వెళ్ళాలండి. ఇయర్ కి ఒకసారి రివ్యూ చేసుకొని మానిటరింగ్ చేసుకోవాలి. మార్చుకుంటూ అంటే ఈక్విటీలో ఎంత ఉండాలి, గోల్డ్ లో ఎంత ఉండాలి, డెట్ లో ఎంత ఉండాలి, ఈ విధంగా ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకోవాల్సిందేనండి. అదర్వైజ్ యూ విల్ నాట్ బి మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఇన్ఫ్లేషన్ కూడా మనం బీట్ చేయలేము ఇలా మనము ఒక డిసిప్లిన్డ్ గా చేసుకోపోతే. ఓకే. ప్రస్తుతం ఏ రేషియోలో పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటారు? ఒకవేళ గోల్డ్, సిల్వర్, ఈక్విటీల్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఏజ్ బట్టి డిపెండ్ అవుతుందండి. ఫస్ట్ వాట్ ఈస్ యువర్ ఏజ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎన్ని ఇయర్స్ అసలు గోల్ లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ముందు మొదలు పెట్టకండి. అంటే ఏదో అబ్సర్డ్ గా నా దగ్గర 1 lakh ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, అలా చేసాము అంటే క్లారిటీ ఉండదండి. కీప్ ఏ గోల్. అంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేను 45 ఇయర్స్ అయ్యేటప్పటికి నా దగ్గర 3 crores ఉండాలి, నేను 50 ఇయర్స్ అయ్యేటప్పటి దగ్గర నా దగ్గర 4 crores ఉండాలి, లేకపోతే మా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం నాకు ఇంత మనీ కావాలి, లేకపోతే నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇలాంటిది ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా దానికి ఎన్లైన్ అవుతూ ఉంటాయండి. ఈ విధంగా గోల్ బట్టి, మన ఏజ్ బట్టి, మనకున్న టైం ఎంతవరకు ఇన్వెస్ట్ కొంతమంది 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు, కొంతమంది 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. దాన్ని బట్టి మేము ఆ పోర్ట్ఫోలియో అనేది ఎంత పర్సంటేజ్, ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకోండి, డెఫినెట్లీ వి సే 60% ఈక్విటీలో ఉండాలి, 70% ఈక్విటీలో ఉండాలని చెప్తాం. మీరు ఆల్రెడీ 45-50లో ఉన్నారనుకోండి, యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ఎక్స్పోజర్ టు కట్ డౌన్ టు 50% కి తెచ్చేసుకొని మీరు డెట్ అండ్ కమోడిటీస్ లో ఉండాలి. బట్ ఎవ్రీ పోర్ట్ఫోలియో షుడ్ హ్యావ్ కమోడిటీస్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ హెడ్జింగ్ అనేది 20% మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి టైంలో, అంటే
ఇలాంటి వార్స్ కానీ ఈ ట్రంప్ టారిఫ్స్ ఇష్యూస్ కానీ ఇంకే ఇష్యూస్ అయినా సరే మీ పోర్ట్ఫోలియో అనేది హెడ్జ్ అవుతుంది. సో ఆల్ అక్రాస్ ఆల్ పోర్ట్ఫోలియో షుడ్ మెయింటైన్ అట్లీస్ట్ ఒక 10-15 ఆర్ 20% మాక్సిమం. అంతేగాని కొంతమంది ఇక పెట్టుకుంటే ఇక గోల్డ్ సిల్వర్ తప్ప ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయరు. అంటే 100% దే రైట్. విల్ బి ఇన్ గోల్డ్. దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ మిస్టేక్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవరెడ్డి గారు. ప్రస్తుతం యుద్ధం వాతావరణం కొనసాగుతూ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతున్న సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహంతో ఉండాలి అనే విషయంపై చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినందుకు